వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం చదువుతాను, జాగ్రత్తగా కనిపెట్టండి. అప్పుడు అదోనీ బెజకు తమ కాళ్ళు చేతుల బొట్టన వ్రేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. ఎవరంట వారు? మీలాగా మాలాగా దిక్కులేని వారు, పేదలు, దరిద్రులు కాదు ప్రియులారు. ఎవరంట వారు? రాజులంట వారు. ఎంతమంది ఉన్నారంట? నా బల్ల కింద, నేను భోజనం చేసే బల్ల కింద 70 మంది రాజులకు కాళ్ళ బొట్టన వ్రేళ్ళు, చేతుల బొట్టన వ్రేళ్ళు కట్ చేసి నా బల్ల కింద పెట్టుకున్నాను వాళ్ళని అంటూ ఉన్నాడు. అప్పటి కాలంలో బొట్టన వ్రేళ్ళు కట్ చేస్తే రాజుకు ఎంతో అవమానం. కాలి బొట్టన వ్రేళ్ళు తీసివేస్తే, చేతి బొట్టన వ్రేళ్ళు తీసివేస్తే ఎంతో అవమానం ప్రియులారు. అలాగున ఈ అదోనీ బెజకు అనేటువంటి రాజు 70 మంది రాజుల కాళ్ళ బొట్టన వ్రేళ్ళు, చేతుల బొట్టన వ్రేళ్ళు బల్ల కింద పెట్టుకున్నాడు. వాళ్ళకి కట్ చేసి, కింద ఉన్నది బొట్టన వ్రేళ్ళు కాదు, రాజులే బల్ల కింద ఉన్నారు. కింద అసలు మాట చెప్తున్నాడు చూడండి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చానెను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అదోనీ బెజకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి. అందుకని నేనేమంటున్నాడు? యుద్ధంలో ఈయన పారిపోతూ ఉంటే పట్టుకున్నారంట. పట్టుకొని 2 చేతుల బొట్టన వ్రేళ్ళు, 2 కాళ్ళ బొట్టన వ్రేళ్ళు కట్ చేసేసారంట. ఎందుకు కట్ చేశారబ్బా? రాజును చంపకుండా. రాజులను ఏం చేయాలనుకుంటారు? ఒక రాజు గెలిస్తే ఇంకొక రాజు ఏం చేయాలనుకుంటాడు? రాజును చంపేవాళ్ళు అప్పటి కాలంలో. చంపకుండా బొట్టన వ్రేళ్ళే కట్ చేశారు. ఎందుకని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అప్పుడు ఈయన చెప్తున్నా అంట, ఏమి లేదయ్యా, నా బల్ల కింద 70 మంది రాజులను చేతులు కాళ్ళు బొట్టన వ్రేళ్ళు కట్ చేసినటువంటి రాజులు బల్ల కింద ఉన్నారు. నేను చేసినట్టుగానే దేవుడు నాకు కూడా చేశాడని చెప్తూ ఉన్నాడు. నేను ఎలాగన బొట్టన వ్రేళ్ళు కట్ చేశానో దేవుడు నాకు కూడా బొట్టన వ్రేళ్ళు కట్ చేసి శిక్ష విధించాడని చెప్తూ ఉన్నాడు. అనగా కఠినమైనటువంటి ఆలోచన కలిగి ఎంతో గౌరవంగా బ్రతికినటువంటి రాజులను బొట్టన వేలు కట్ చేసి కనికరం లేకుండా మూర్ఖత్వంతో ఆ బొట్టన వేలు కట్ చేసి బల్ల కింద పెట్టుకున్నందుకు దేవుడు కూడా ఆయనకు అదే శిక్ష విధించాడు. మనం దవ్విన గుంతలో మనమే పడేటట్టుగా దేవుడు చేస్తాడు ప్రియులారు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో ఇంట బయట సంఘంలో సమాజంలో అదే మన మీదకి వస్తుందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దయగల వారైతే దేవుడు దయ చూపిస్తాడు. మీరు యథార్థముగా ఉంటే దేవుడు మీకు యథార్థమైనటువంటి ఆయన కృపను చూపిస్తాడు. సద్భావం కలిగిన వారైతే సద్భావంతో మీ పట్ల ఉంటాడు. అలాగే మూర్ఖులైతే దేవుడు మీ ఎడల కఠినముగా వ్యవహరిస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే ఎవరి క్రియలు వారి వెంట వెళ్ళిపోతూ ఉంటాయంట. మంచివారైతే మీరు మంచిగా మీ మంచి క్రియలన్నీ కూడా మీ వెంట వచ్చి మిమ్మల్ని పరలోకం చేరుస్తాయి. మీరు చెడ్డవారైతే మీ చెడ్డ క్రియలన్నీ మీ వెంట వచ్చి మిమ్మల్ని నరకం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాయి. అందుకని భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనం దేవుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న తర్వాత నిత్యం మనల్ని మనం తూకం వేసుకుంటూ ఉండాలి. నా మార్గం ఎట్లుంది, నా మాట ఎట్లుంది, నా క్రియలు ఎట్లున్నాయి, నా చూపు ఎట్లుంది, నేను ఎలాగ జీవిస్తూ ఉన్నాను అని నిత్యం మనల్ని మనం తూకం వేసుకుంటూ, కొలత వేసుకుంటూ, దేవుని అధికారమునకు ఒప్పుకుంటూ, దేవుని యొక్క మార్గంలో నడిచి వెళ్ళివారముగా ఉంటే దేవుని నిశ్చయముగా దేవుని మనం స్తుతిస్తూ పరలోకం చేరడానికి దేవుడు కృపనిస్తాడు. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోతామని వ్రాయబడి ఉన్నది? ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడి ఉంటాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. మన్నైనది వెనకటి వలనే
మన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు పోవునని వ్రాయబడింది. మనం మన్ను గనక ఈ శరీరం మరలా మండిలోకే కలిసిపోతా ఉన్నది. నువ్వు తెల్లగున్నావా, నల్లగున్నావా, ఎత్తున్నావా, లావున్నావా, సన్నగున్నావా, చదువు వస్తుందా, చదువు రాదా, ఉద్యోగం చేస్తున్నావా, పని చేసుకొని బ్రతుకుతున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఇంకా ఏ అధికారాలు నీకున్నా కూడా ఇహలోకంలో నీకు అధికారాలు ఉండొచ్చు, కానీ మన్నైనది వెనకటి వలనే మన్నైపోతా ఉన్నది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతున్నదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా దేవుని మాటకు మనం తల వంచుతాం. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞయే గొప్ప భాగ్యముగా పెంచుకుంటాం. వెండి కంటే, బంగారు కంటే దేవుని యొక్క మాటే విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనదని, సమస్త ఆశీర్వాదాలన్నీ దేవునిలోనే ఉన్నాయని, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని భయంతో, భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఇహలోకంలో మనం ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.